హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు సన్ రైజ్ లేయర్ ఎయిర్ డ్రాప్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి ఫ్రీ ప్రాజెక్టే, మీరేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే మీకు గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ అనేది 20 ఉండాలి. సో ఇక్కడ మీకు చూపించాను కదా, గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ ఆల్రెడీ నిన్న వీడియో అనేది చేశాను. మొన్న ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూసేసి గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ అనేది 20కి అయితే రీచ్ అవ్వడానికి మీరు ట్రై చేయండి. సో 20కి కనుక మీ దగ్గర 20 పాస్పోర్ట్ స్కోర్ ఉందంటే ఇంకా ఆల్ గుడ్, మీరైతే ఈ టెస్ట్ నెట్ అయితే మీరు చేయొచ్చు. ఈ టెస్ట్ నెట్లో ఏంటంటే ఫ్రీనే, మొత్తం మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా వచ్చేసి ఎక్స్ట్రాగా ఇక్కడ ఈ టెస్ట్ నెట్ వచ్చేసి V1 అనేది అయిపోయింది ఆల్రెడీ. V1 అంటే టెస్ట్ నెట్ టైప్ అంటే లైక్ ఏంటంటే టెస్ట్ నెట్ ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది V2 అంటే సెకండ్ స్టేజ్లో ఉంది, సెకండ్ స్టేజ్ ఆఫ్ టెస్ట్ నెట్ అనేది. ఈ సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇన్సెంటివైజ్డ్ అని చెప్పేశారు డైరెక్ట్గా వీళ్ళు టీం వాళ్ళు. ఇన్సెంటివైజ్డ్ అంటే ఏంటంటే బేసిక్గా మీకు ఏదైతే మీరు టెస్ట్ నెట్లో యాక్టివిటీస్ చేస్తారో వాటికి అన్నిటికీ మీకు ఏ డ్రాప్ రూపంలో ఎంతో కొంత మనీ అనేది ఇస్తారు వాళ్ళు, టోకెన్స్ అయితే ఇస్తారు. సో అది కన్ఫామ్డే, రివార్డ్ కన్ఫామే. అది ఎంతైనా రావచ్చు, $50 రావచ్చు, $100 రావచ్చు, లేదంటే 150 రావచ్చు, 200 రావచ్చు, అది ఎంతైనా రావచ్చు, 1000 రావచ్చు. అది ఏంటంటే తక్కువ మంది యూజర్స్ ఉంటే ఎక్కువ రివార్డ్ అనేది వస్తుంది, ఎక్కువ మంది ఒకవేళ యూజర్స్ ఉంటే తక్కువ రివార్డ్ అనేది వస్తుంది. సో అదైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ గిట్ కాయిన్ పాస్పోర్ట్ స్కోర్ ఎవరైతే 20 ఉందో వాళ్ళైతే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లింక్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని ఉంటుంది. అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే మనం కెప్లర్ వాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, కెప్లర్ వాలెట్ లింక్. ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, యాడ్ టు క్రోమ్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది. అంటే మీకు యాడ్ ఎక్స్టెన్షన్ అని అడిగిద్ది. యాడ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేశాక మీకు డౌన్లోడ్ అనేది అయిపోయాక మీకు ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే 3 డాట్స్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఓపెన్ చేయండి. చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ అనేది క్లిక్ చేయండి. క్రియేట్ ఏ న్యూ వాలెట్ క్లిక్ చేశాక ఇక్కడ తర్వాత క్రియేట్ ఏ న్యూ రికవరీ ఫ్రేజ్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ మీకు 12 వర్డ్స్ ఫ్రేజ్ అయితే చూపిస్తుంది. ఆ 12 వర్డ్స్ అనేది ఒక పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసి పెట్టుకోండి, లేదంటే బుక్లో అయినా నోట్ చేసి పెట్టుకోండి ఏదైనా ఉంటే. సో అది అయిపోయాక మీకు ఇక్కడ ఐ అండర్స్టూడ్ షో మై ఫ్రేజ్ అనేది క్లిక్ చేయండి. నార్మల్గా ఫస్ట్ అయితే ఈ అండర్స్టూడ్ షో మై ఫ్రేజ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ 12 వర్డ్స్ అనేది చూపిస్తుంది, అదైతే నోట్ చేసుకోండి. చేసుకున్నాక మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్డ్ 4 ఏది, వర్డ్ 7 ఏది, అంటే మీరు ఏదైతే నోట్ చేసుకున్నారో ఆ నోట్ చేసుకున్న సీరియల్ ప్రకారము మీకు నెంబర్ 4th ప్లేస్లో ఏ వర్డ్ ఉంది అండ్ 7th ప్లేస్లో ఏ వర్డ్ ఉందని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. చేశాక ఇక్కడ వాలెట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసుకోండి నార్మల్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ కెప్లర్ పాస్వర్డ్, మీరు ఏదైతే వాలెట్కి పాస్వర్డ్ పెట్టుకోవాలనుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే సెటప్ చేసేసుకోండి. అయిపోయాక మీకు ఇట్లా వస్తుంది నెక్స్ట్ స్క్రీన్ అయితే. ఇదిగో ఇవి నార్మల్గా ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, ఇవి 4 సెలెక్ట్ అయ్యి ఉంటాయి బై డిఫాల్ట్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో అక్కడ అయిపోయాక మీకు ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, అదైతే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక మీకు ఇట్లా వాలెట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ తర్వాత ఫినిష్ అని ఉంది కదా, ఫినిష్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే కనెక్ట్ వాలెట్, ఇంకో ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ స్క్రీన్ సేమ్ ఇట్లా వస్తుంది. వచ్చాక మీరు ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ కాస్మోస్ అడ్రస్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు కెప్లర్ దగ్గర టిక్ మార్క్ రావాలి, అంటే డిటెక్ట్ చేసినట్టు. ఒకవేళ ఇట్లా టిక్ మార్క్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే జస్ట్ పేజ్ని రిఫ్రెష్ కొట్టేసి తర్వాత మళ్ళీ కనెక్ట్ వాలెట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కెప్లర్ అని కనిపిస్తుంది కాబట్టి కెప్లర్ మీద క్లిక్ చేద్దాము. కెప్లర్ మీద క్లిక్ చేయగానే మీకు కెప్లర్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి నాకు ట్రాన్సాక్షన్ అడగకుండా డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. సో మీకు అయితే ట్రాన్సాక్షన్ అడిగిద్ది, అదైతే చేయండి. చేశాక మళ్ళీ తర్వాత మేనేజ్ వాలెట్స్లోకి రండి. మేనేజ్ వాలెట్స్ ఓపెన్ చేసి తర్వాత ఇక్కడ కనెక్ట్ అనదర్ వాలెట్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇథీరియం అడ్రస్ అని ఉంది కదా, ఇథీరియం అడ్రస్ మీద క్లిక్ చేసేసాక మీరు ఇక్కడ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. నేను ర్యాబీ వాలెట్ యూస్ చేస్తాను. మెటామాస్క్కి ఆల్టర్నేటివ్ ర్యాబీ వాలెట్ అంతే. మీ దగ్గర అందరి దగ్గర మెటామాస్క్ ఉంది కాబట్టి మెటామాస్క్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ కన్ఫర్మేషన్ అయితే అడిగిద్ది మనకి ఇట్లా స్క్రీన్లో. కన్ఫర్మ్ చేయండి ట్రాన్సాక్షన్ అయితే. సో ఇక్కడ కనెక్ట్ అనేది క్లిక్ చేద్దాము. కనెక్ట్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మేనేజ్ వాలెట్స్లోకి రండి. ఇక్కడ మీరు చూసుకుంటే సన్ రైజ్ అడ్రస్ అండ్ ఇథీరియం అడ్రస్, నువ్వు ఇట్లా ఈ కాస్మోస్ అడ్రస్ అండ్ ఇథీరియం అడ్రస్ 2 కనెక్ట్ అయి ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ రాంగ్ మార్క్ నొక్కేసి
సో ఇక్కడ గిట్ కాయిన్ పాస్పోర్ట్ అని ఉంది కదా, ఇదైతే మీరు కనెక్ట్ చేయాలి. ఇది కనెక్ట్ చేస్తేనే మీరు చేసే యాక్టివిటీస్ అనేది కౌంట్ అయ్యిద్ది. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైన్ అప్ అనేది క్లిక్ చేయండి. సైన్ అప్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా లోడ్ అయ్యిద్ది, సైన్ అప్ ఫర్ సన్ రైజ్ టెస్ట్ నెట్ V2 అని. సో ఇట్లా మీరు ఇట్లా ఓపెన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈవీఎం అడ్రస్ మీద ఉంటుంది అండ్ సన్ రైజ్ అడ్రస్ కూడా సేమే ఉంటుంది. మీరు ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. యూజర్ నేమ్ ఏదైనా చేంజ్ చేసుకుంటే పని అయితే డిఫరెంట్గా ఏదైనా ఇచ్చుకోండి. సో ఒకవేళ మీరు డిఫరెంట్గా ఇచ్చుకోలేమనుకుంటే సో అదే ఉంచేయండి, ఏం పర్లేదు. సో నేను ఇక్కడైతే క్రిప్టోగార్డ్ తెలుగు అని ఇచ్చాను. ఇక్కడ మనకి యూజర్ నేమ్ అవైలబుల్లో ఉంటే ఇక్కడ అవైలబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇది ఆల్రెడీ ఎవరైనా తీసేసుకున్నారు అనుకోండి, ఆక్యుపైడ్ అనో లేదంటే అన్అవైలబుల్ అనో చూపిస్తుంది కమాండ్ అయితే. సో తర్వాత ఇక్కడ మీరు సైన్ అప్ విత్ గిట్ కాయిన్ అనేది క్లిక్ చేయండి. సైన్ అప్ విత్ గిట్ కాయిన్ క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ మళ్ళీ ట్రాన్సాక్షన్ అయితే అడిగిద్ది. నార్మల్ ట్రాన్సాక్షనే, గ్యాస్ ఫీజు ఏం పడదు. నార్మల్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ మీరు చూసుకుంటే సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్ అని వస్తుంది. ఇది వచ్చిందంటే మీకు ఆల్ ఓకే. ఇంకా మీరు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే కొంచెం ఇక్కడ ఫాసెట్ ఉంది కదా, ఫాసెట్ అయితే మనం ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలి. ఈ ఫాసెట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకుంటే మీ వాలెట్లో 0.001 ఈథీరియం అనేది ఉండాలి అండ్ 1 సెంట్ ట్రాన్సాక్షన్ కూడా ఉండాలి మీ వాలెట్లో. సో ఇవన్నీ అట్లా మీట్ అవ్వాలని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ 0.001 ఈథీరియం లేకపోయినా కానీ ఈ సెంట్ ట్రాన్సాక్షన్ లేకపోయినా కానీ లాస్ట్ వీడియో చూడండి. ఆ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా చేయాలి ఏంటి అని. సో అవన్నీ చేస్తుంటే ఆల్ గుడ్. మీరు ఏంటంటే సెండ్ రిక్వెస్ట్ అనేది క్లిక్ చేయండి. సెండ్ రిక్వెస్ట్ అనేది క్లిక్ చేశాక మీకు ఇక్కడ సెండింగ్ యువర్ రిక్వెస్ట్ టు ఫాసెట్ అని వస్తుంది. సో ఇక్కడ ఇదంతా ప్రాసెస్ అయింది కొంచెం బ్లాక్ చైన్లో పెండింగ్ అయిపోయా అంటే లైక్ ట్రాన్సాక్షన్ అయిపోయాక మీరు చూసుకోవచ్చు ఫాసెట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇట్లా వచ్చిందంటే ఇంకా మీకు అయిపోయినట్టే. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక స్వాప్ అని ఉంది కదా, ఈ స్వాప్లోకి రండి. స్వాప్లోకి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అసెట్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసి రైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సన్ రైజ్ టెస్ట్ నెట్ ఉండాలి. ఇక్కడ సెలెక్ట్ అసెట్లో యాటమ్ పెట్టుకోండి. యాటమ్ పెట్టేసుకున్నాక ఇక్కడ మీకు అవైలబుల్లో మీరు చూసుకోవచ్చు మనం ఫాసెట్ 30 క్లెయిమ్ చేసుకున్నాము. ఇట్లా మీకు డైలీ వస్తాయి. డైలీ అంటే 20 అవర్స్కి ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మీరు ఒకవేళ పర్ సపోజ్ ఇప్పుడు ఈరోజు 10కి క్లెయిమ్ చేసుకున్నారు అనుకోండి, రేపు 6కే క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లా 20 అవర్స్కి ఒకసారి మీరైతే ఫాసెట్ని అయితే క్లెయిమ్ చేసుకొని మీరు ఇట్లా స్వాప్ చేయాలి. ఎంత స్వాప్ చేస్తారంటే ఎంతో కొంత చేయండి, 14.5 అట్లా చేయండి. కొంచెం అనేది రైజ్ ఉంచుకోండి ఎందుకంటే ట్రాన్సాక్షన్కి మనకు వస్తుంది. సో తర్వాత ఇక్కడ 14.5 అనేది ఎంటర్ చేశాక ఇక్కడ కింద నార్మల్గా క్లిక్ చేయండి. ఇక్కడ 2 అడ్రస్లో లైక్ ఇట్లా క్లిక్ చేశాక ఇక్కడ తర్వాత స్వాప్ అనేది క్లిక్ చేయండి. స్వాప్ అనేది క్లిక్ చేశాక మనకి కెప్లర్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ కెప్లర్లో ట్రాన్సాక్షన్ అయితే మీరు సైన్ చేయాలి. ఇది అంతా టెస్ట్ నెట్, మీరు ఏం రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో అందులో అయితే మీరు అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేశాక మనకి స్వాప్ అయితే అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకైతే ట్రాన్సాక్షన్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది. సో తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం స్వాప్స్ అన్నీ అయిపోయాక లిక్విడిటీ పూల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ స్వాప్ రన్ వచ్చింది కదా, ఇట్లా వస్తే ఆల్ గుడ్. ఒకవేళ ఇక్కడ మీకు ఏమైనా ఎర్రర్ వస్తే మళ్ళీ స్వాప్ కొట్టండి, పేజ్ రిఫ్రెష్ కొట్టేసి. సో తర్వాత లిక్విడిటీ పూల్ ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ యాటమ్ రైజ్ అని ఉంది కదా, ఈ యాటమ్ రైజ్ అనేది మనం క్లిక్ చేసుకుందాము. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ లిక్విడిటీ అని ఉంది కదా, అదైతే ఓకే చేయండి. ఓకే చేశాక మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కింద రైజ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఫస్ట్ యాటంలోకి వచ్చేసి యాటంలో మీ దగ్గర ఎంత యాటమ్ ఉంది, 20 యాటమ్ ఉంది కదా, 20 అనేది ఎంటర్ చేయండి. ఆ 20 అనేది ఎంటర్ చేయగానే కింద అమౌంట్ కూడా అదే తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు సేమ్ అమౌంట్ లేకపోతే మీరు అమౌంట్ తగ్గించి అయితే ట్రై చేయండి, ఇక్కడ ఎర్రర్ వస్తాయి. తర్వాత ఇక్కడ యాడ్ లిక్విడిటీ అనేది క్లిక్ చేయండి. యాడ్ లిక్విడిటీ అనేది క్లిక్ చేశాక మీకు మళ్ళీ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది కెప్లర్లో. సో అందులో అయితే మనము ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. సో అందులో మనము ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది. యాడ్ లిక్విడిటీ అని ఉంది కదా, సో ఇట్లా ఇదైతే బ్లాక్ చైన్లో రన్ అవుతుంది. సో తర్వాత ఇట్లా వస్తుంది మీకు సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి ఒకటే, ఇక్కడ మీకు కొంచెం సేపు ఆగాక లేదంటే టుమారో ట్రై చేయండి. టుమారో వస్తే మీకు వస్తుందంటే ఇక్కడ క్లెయిమబుల్ రివార్డ్స్ అని వస్తుంది. ఈ క్లెయిమబుల్ రివార్డ్స్లో మీకు ఇక్కడ లైక్ ఏంటంటే వి రైజ్ అని వస్తుంది. వి రైజ్ అని సమ్ అమౌంట్ ఆఫ్ టోకెన్స్ వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లెయిమ్ సింబల్ ఉంది కదా, ఈ క్లెయిమ్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. లేదంటే నేను వేరే అకౌంట్లో చూపిస్తాను, వెయిట్ చేయండి. మీరు ఇక్కడ చూసుకుంటే మీరు లిక్విడిటీ అనేది యాడ్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ క్లెయిమబుల్ రివార్డ్స్ అనేది కనిపిస్తుంది. ఇది వెంటనే కనిపించదు. మీరు ఈ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది 1 డే తర్వాత మీరు చేయాలి, వెంటనే చేస్తే రాదు. మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. లిక్విడిటీ యాడ్ చేశాక 1 డే అయితే వెయిట్ చేయాలి. 1 డే వెయిట్ చేశాక
మీకు స్క్రీన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. యాటమ్ ఎంత మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, రివార్డ్స్ ఎంత ఉన్నాయి, అండ్ రైజ్ రివార్డ్స్ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, అండ్ రైజ్ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ క్లెయిమ్ అనేది క్లిక్ చేయండి. క్లెయిమ్ అనేది క్లిక్ చేశాక మీకు సెండింగ్ ద ట్రాన్సాక్షన్ అనేది ఇట్లా వచ్చింది కదా. ఇట్లా వచ్చాక కెప్లర్లో మనకి ట్రాన్సాక్షన్ అయితే అప్రూవల్ అయితే అడిగిద్ది. అప్రూవ్ చేయండి ట్రాన్సాక్షన్ అయితే. అక్కడ మనం అప్రూవ్ చేశాక మనకి నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయినట్టు స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు జీరోస్ అయిపోతాయి అన్నీ, టోటల్గా 0.000 అట్లా సంథింగ్ అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ అని. సో ఇట్లా వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెస్ట్నెట్ V2 అని ఉంది కదా, ఈ ఆప్షన్లోకి అయితే రండి. ఈ ఆప్షన్లోకి అయితే వచ్చాక మీరు ఇక్కడ అవైలబుల్ హరూయన్ అని ఉంది కదా, ఈ అవైలబుల్ హరూయన్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ ఎట్లా వస్తాయి అంటే మీరు ఎంతైతే స్వాప్స్ చేసి లిక్విడిటీ పూల్లో యాడ్ చేసి మీరు తర్వాత నేను ఇందాక చూపించాను కదా పాయింట్స్ క్లెయిమ్ చేసుకునేది క్లెయిమబుల్ రివార్డ్స్, అది మీరు క్లెయిమ్ కొట్టాక మీకు ఇక్కడ అవైలబుల్ హరూయన్లో పాయింట్స్ అనేది కనిపిస్తుంది. అవన్నీ మీరు క్లెయిమ్ చేసుకుంటే అన్ని పాయింట్స్ అనేది కనిపిస్తుంది. ఈ పాయింట్స్ని మనం యూజ్ చేసి ఈ బోర్డ్ని అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఈ బోర్డ్కి ఏంటంటే కూలింగ్ గ్లాసెస్ ఇట్లాంటివన్నీ అండ్ కొన్ని జర్కిన్లు, జాకెట్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అవన్నీ దీనికి వేస్తూ ఉండాలి. అట్లా వేస్తూ ఉంటే లెవెలప్ అయింది. లెవెలప్ అయినప్పుడు ఇక్కడ మీకు చూసుకోవచ్చు మనకి మన ర్యాంక్ వచ్చేసి లెవెల్ 0లో ఉంది. లెవెల్ 0లో ఉంది. ఇక్కడ XP వచ్చేసి 0 XP ఉంది. మీరు ఎన్నైతే ఇవి ఖర్చు పెడతారో దీనికోసము, సో ఈ ఎన్ని టోకెన్స్ అయితే లైక్ ఈ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ అయితే మీరు ఈ బోర్డ్ కోసము మీరు స్పెండ్ చేస్తారో అన్ని XP అయితే ఇక్కడ మీకు పెరుగుతూ ఉంటుంది. 250 XP రీచ్ అవ్వగానే మీకు లెవెల్ 1కి వెళ్ళిపోద్ది లెవెల్ 0 నుంచి. సో అట్లా మీరు ఈ బోర్డ్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. మీరు ఎంత అప్గ్రేడ్ చేస్తే అన్ని రివార్డ్స్ అనేది వస్తుంది టెస్ట్నెట్ అయిపోయాక. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బోర్డ్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి బ్రో అని అడిగితే సింపుల్లోకి లైక్ షాప్లోకి రండి. షాప్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ 1800 పాయింట్స్ అనేది పెడితే మనకి పర్పుల్ గ్లాసెస్ అయితే వస్తాయి. రెడ్ గ్లాసెస్ కావాలంటే 1800. ఇది ఇట్లా గ్లాసెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏది నచ్చితే అది ఆ గ్లాసెస్ అనేది మీరు బై చేసి దానికి వేసేయాలి. తర్వాత హ్యాట్స్ ఉన్నాయి, బ్యాగ్స్, స్టిక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం బై చేసుకొని మన బోర్డ్కి అయితే వేసేయాలి అవన్నీ. ఇంకా మీకు ఇట్లా ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇవన్నీ కొనాలంటే చాలా పాయింట్స్ అనేది మీరు కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇవి ఓన్లీ మీరు స్టేక్ చేయడం వల్లే పాయింట్స్ వస్తాయి అంటే అవి ఒక్కటే కాదు, రిమైనింగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు కెసినోలోకి వస్తే ఇక్కడ స్లాట్ అని ఉంది కదా, ఈ స్లాట్ అనేది అయితే క్లిక్ చేయండి. స్పిన్ టు విన్ హరూయన్ అనేది స్లాట్ అనేది క్లిక్ చేశాక మీకు ఇక్కడ మీరు ఏం లేదు గేమ్ అనేది ఆడాలి. కెసినో గేమ్ సింపుల్ ఏంటంటే మీరు ఇక్కడ 10 కావాలంటే 10, 1 కావాలంటే 1, లేదంటే 100 కావాలంటే 100 అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కెసినో గేమ్ అనేది ప్లే చేయాలి. కెసినో గేమ్ ఎట్లా ప్లే చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 3050 టోకెన్స్ అనేది మీకు ఇక్కడ వీళ్ళు ఈ లాటరీ సిస్టంలో 3050 టోకెన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మీరు కలెక్ట్ చేసే కొద్దీ వస్తూ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1 కావాలంటే 1, 10 కావాలంటే 10, లేదంటే 100 అట్లా పెట్టేసుకొని మీరు ఇక్కడ లైక్ ఏంటంటే ఈ కెసినో గేమ్ అయితే ఆడాలి. ఇది ఆటోమేటిక్గా ఆగదు, మీరు దాన్ని ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయాలన్నమాట. నేను చూపిస్తాను నార్మల్గా. మీరు కనుక ఇది 3 7s వచ్చేటట్టు మీరు కనుక స్టాప్ చేయగలిగితే మీకు 50x అంటే మీరు పెట్టిన 10 పాయింట్స్కి మీకు 50x అంటే లైక్ 500 పాయింట్స్ అయితే వస్తాయి. సో అట్లా మీకు ఒకవేళ యాపిల్స్లో కనుక మీరు ఆపగలిగితే 2x అంటే మీరు పెట్టిన 10 పాయింట్స్కి 20 పాయింట్స్ అయితే వస్తాయి. అట్లా మీరు 100 పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు పర్ రౌండ్. నేనైతే వచ్చేసి ఇక్కడ మీకు 10 పాయింట్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను. సో ఏం లేదు, ఇక్కడ జాయిస్టిక్ ఉంది కదా అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ డ్రా అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ మీ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇట్లా డ్రా అయితే స్టార్ట్ అయిపోద్ది. డ్రా స్టార్ట్ అయ్యాక మీరు ఇక్కడ ఫస్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఫస్ట్ అయితే ఇక్కడ మధ్యలో యాపిల్ అయితే స్టాప్ అయింది కదా, సో సెకండ్ దానికి కూడా మనం యాపిల్ అయితే స్టాప్ చేయాలి. సో ట్రై చేద్దాము. సో ఇక్కడ గ్రేప్ అయింది, సో తర్వాత మళ్ళీ గ్రేప్ అయింది. సో అట్లా మీరు ఇట్లా కనుక సేమ్ 3 గ్రేప్స్ కానీ 3 యాపిల్స్ కానీ 3 స్ట్రాబెరీస్ కానీ లేదంటే 3 7s కానీ ఇట్లా కనుక మీరు స్టాప్ చేయగలిగితే మీకు రివార్డ్ అయితే వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో అయితే అవ్వలేదు. సో ఇట్లా మీరైతే గేమ్ ప్లే చేయాలి. ఇది అందరికి అవ్వదు, ఓన్లీ ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మట్టుకే వస్తుంది. సో నేను అంత ఆటగాని కాదు, నేను చేయలేను. నేనైతే గేమ్ అయితే ప్లే చేయట్లేదు, నార్మల్గా మీకు అయితే చూపిస్తున్నాను. సో లాటరీలోకి వచ్చేయండి. లాటరీలోకి వచ్చేసాక మీకు ఈ కెసినో ఒక్కటే కాదు ఇంకోటి కూడా ఉంది, లాటరీ ఉంది. ఆ లాటరీలోకి వచ్చేయండి. లాటరీలోకి వచ్చేసి క్యూపిడ్ వింగ్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. సో ఈ క్యూపిడ్ వింగ్ అనేది క్లిక్ చేశాక
మీరు ఇక్కడ ఏం చేయాలంటే గెట్ గ్రే కూపిడ్ స్టిక్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇదైతే బై చేయాలి. 200 హరుయన్ అయితే మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది 3030లో నుంచి. సో ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ బై అనేది క్లిక్ చేయండి. బై అనేది క్లిక్ చేశాక మీకు ఆ స్టిక్ అయితే వచ్చేసిద్ది. స్టిక్ని అయితే మళ్ళీ ఏదైతే ఆ పెట్ ఉందో ఆ పెట్కి అయితే మళ్ళీ మనం స్టిక్ అయితే పెట్టాలి. అది ఎట్లా పెట్టాలి అంటే సింపుల్, మీరు షాప్లోకి అయితే రండి. షాప్లోకి అయితే వచ్చాక ఇక్కడ స్టిక్స్ అని ఉంది కదా, స్టిక్స్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సారీ గైస్, లాటరీలోకి వచ్చేయండి. లాటరీలోకి వచ్చేసాక ఇక్కడ వేర్ ద ఐటమ్ ఇన్ డ్రెస్ హెయిర్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేశాక తర్వాత స్టిక్ అయితే క్లిక్ చేయండి. స్టిక్ అయితే క్లిక్ చేశాక ఇక్కడ మీకు దీన్ని ఈ పెట్టిన అయితే సెలెక్ట్ చేసుకోండి. పెట్టిన అయితే సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత ఈ సేవ్ చేంజెస్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ స్టిక్ అయితే అది పట్టేసుకుంటుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే లాటరీలోకి రండి. లాటరీలోకి వచ్చేసి ఈ కూపిడ్ బింగ్ ఉంది కదా, ఈ కూపిడ్ బింగ్ అనేది మీరు చూసుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లాటరీ. మీరు కనుక ఈ లాటరీలో కనుక విన్ అయితే మీకు 1 lakh హరుయన్ అనేది వస్తుంది. ఆ హరుయన్ ఎప్పుడు వస్తుంది బ్రో అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఫ్రమ్ 12/4/2024 అంటే ఈ రోజు నుంచి రేపుట్లోపు ఈ రోజు లక్కీ డ్రా జరిగిద్ది. పర్ డేకి ఒకసారి అనేది మీరు లక్కీ డ్రా అయితే జరిగిద్ది. ఆ లక్కీ డ్రాలో కనుక మీరు విన్ అయితే మీకు 1 lakh హరియానా అయితే ఇక్కడ మీరు యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. యాడ్ అయిపోయాక మీరు ఇక్కడ షాప్లోకి వచ్చేసి ఇదిగో ఇవన్నీ సన్ గ్లాసెస్ ఇట్లాంటివన్నీ బై చేసేసుకొని ఈ పెట్కి అయితే వేసేయడం వల్ల మీకు ఈ డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ ఎక్స్పీ అనేది పెరిగిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం 200 స్పెండ్ చేసాం కదా హరుయన్ అనేది, 200 స్పెండ్ చేసాం కాబట్టి 200 ఎక్స్పీ అనేది వచ్చింది. ఇంకో 50 కనుక స్పెండ్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము. లెవెల్ 1 వచ్చేసింది ఇక్కడ. సో అట్లా మీరు ఆ ఎక్స్పీని ఇట్లా ఈ హరుయన్ని మీరు స్పెండ్ చేస్తూ ఉంటే మీకు లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎంతైతే లైక్ హరుయన్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి, గ్లాసెస్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, హ్యాట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసే కొద్దీ మీకు ఇక్కడ 1/175 అంటే మనం ఇప్పుడు దాకా ఒకటే బై చేసాము, అది ఏంటంటే స్టిక్ బై చేసాం కదా, అందుకని మీకు 1/175 చూపిస్తుంది. మీరు ఏమన్నా గ్లాసెస్ కానీ ఇట్లాంటివన్నీ బై చేస్తే మీ ఇక్కడ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా పోయిద్ది. ఇక్కడ ఎక్విప్డ్లో 1/7 ఉంది కదా, మీరు ఎన్నైతే ఎక్విప్డ్ చేశారో అన్న అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది 1/7 అని. సో తర్వాత మీరు కనుక హ్యాట్ వేసారు అనుకోండి 2/7. సో అట్లా వస్తుంది. సో ఇవన్నీ అయితే మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. కంప్లీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు లెవెల్ అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. లెవెల్ ఎంత ఎక్కువ రీచ్ అయితే అంత రివార్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది అదే, లెవెల్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.